అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటి రోజు 2023 సంవత్సరం. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సరదాగా గడుపుతున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పత్రికా ప్రకటన ఈరోజు చూసి చాలామంది పెన్షన్దారులు ప్రభుత్వం నుంచి ఒక గొప్ప కానుకగా ఏ మాట అయితే అయినా ఎలక్షన్ల ముందు వాగ్దానం చేసి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని హామీ ఇచ్చారు. అది 4 సంవత్సరాల తర్వాత 2,750 రూపాయలకి ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. వాస్తవంగా లెక్కల్లోకి వెళితే ఈయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు మన రాష్ట్రంలో 53,52,000 మంది లబ్ధిదారులను గుర్తించి వివిధ పెన్షన్ల రూపంలో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వాలు ఆ రోజున అందిస్తూ ఉన్నాయి. ఈరోజు ఆయన ఇచ్చిన పత్రికా ప్రకటనలో 64 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ వర్తిస్తుందని ఆయన పేర్కొనడం జరిగింది. క్షేత్రస్థాయిలో మాత్రం చాలా ఆందోళన ఉంది. ఇవాళ నేను నా నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ఎంతోమంది వృద్ధులు, చాలామంది మహిళలు పాపం వితంతువులు ఎంతో ఆందోళనతో పెన్షన్ల కోసం నోటీసులు ఇచ్చారు. పెన్షన్లు తొలగిస్తాం, కేవలం 2 రోజులు గడువే ఇచ్చారు. ఈ 2 రోజుల గడువులో ఒక రాజకీయ నాయకుడితో మీరు ఫోన్ చేయించుకుంటే మీ పెన్షన్ అవుతుంది, లేకపోతే మీ పెన్షన్ మాత్రం మాకు ఇచ్చే పరిస్థితి లేదని వాలంటీర్లు ఇంటింటి తిరిగి ఇబ్బంది పెడుతున్నారనేది వీళ్ళు చాలా ఆందోళనకరంగా ఈ సమస్య గురించి నా దృష్టికి తీసుకొచ్చారు. సుమారు 4 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు ఇచ్చారనేది పత్రికల ద్వారా మనం తెలుసుకున్నాం. నిజంగానే ప్రభుత్వంలో ఖజానాలో నిధులు లేక పెన్షన్లు పెంచాం అనే ప్రకటన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోతను విధిస్తున్నారా? దేనికి దానికి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ 2,500 రూపాయల పెన్షన్ని 2,750 రూపాయలకి పెంచామని చెప్పుకోవడానికి 4 లక్షల మందిని మీరు తొలగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? గత నెల ఈ నెల దాదాపు 1,00,000 మందిని తొలగించారనే సంఖ్య చాలా ప్రాంతాల నుంచి మనకు సమాచారం వస్తుంది. నా నియోజకవర్గంలోనే ఇవాళ నేను ఇందాక అన్నట్టు చాలామంది పాపం ఆవేదనతోటి భయపడుతూ ఏది 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం మంజూరైన పెన్షన్స్ని ఈరోజు వాళ్ళు వచ్చి వివిధ కారణాలు చూపించి తొలగించడం అనేది చాలా బాధాకరం. నిజంగానే మీలో చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కొత్తగా ఇటువంటి మీరు ఆంక్షలు విధిస్తున్నారు? కరెంటు బిల్లుల గురించి, ఇంట్లో మీ దగ్గర ఏమైనా టీవీ ఉందా, ఏసీ ఉందా, కారు ఉందా, ఉమ్మడి కుటుంబమా, రేషన్ కార్డు పైన ఎప్పటి నుంచో పాపం వాళ్ళు తిరిగి అలిసిపోయి మార్పులు చేసుకోలేని కుటుంబాలు, పాపం మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటట్టు ఈరోజు రెవెన్యూ వ్యవస్థ, క్షేత్రస్థాయిలో వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. 4 రోజుల క్రితం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఉత్తరం రాసి జగన్మోహన్ రెడ్డి గారికి, దయచేసి మీరు పెన్షన్లు మాత్రం తొలగించే ప్రక్రియ మొదలు పెట్టబాకండి, అన్యాయం చేయబాకండి, మాట మీద నిలబడండి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు ఇచ్చి ఇది కొత్త తతంగం మొదలుపెట్టి అందరినీ ఇబ్బంది కలిగిస్తున్న వాస్తవాలు క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇందాక ఎర్రగొండపాలెంలో, ప్రకాశం జిల్లాలో కొంతమంది పెన్షన్లు పంచుతుంటే నకిలీ నోట్లు కూడా చలామణి అయినాయి అని చెప్పి ఈరోజు ఉదయం నుంచి కూడా మనం టీవీ ఛానల్స్లోనూ వార్తా మాధ్యమాల్లోనూ చూస్తూ ఉన్నాం. వీటన్నిటి గురించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రకటనలు పై స్థాయిలో అధికార యంత్రాంగం ఒక విధంగా మాట్లాడుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతోందనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. దయచేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాటిపైన స్పందించాలి కానీ యంత్రాంగం, కలెక్టర్లకి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతిపక్ష పార్టీలని, నాయకుల్ని అవసరమైతే ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం అనేది మనం ఎప్పుడు కూడా వినలేదు. చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మీలో ఎటువంటి నైతిక విలువ ఉన్నా, మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండే వ్యక్తి అయితే ఎందుకు మీరు పెన్షన్ని 4 సంవత్సరాల క్రితమే మీరు 3,000 రూపాయలకి పెంచలేదు? ఎందుకు ఈరోజు మీరు ఫ్రస్ట్రేషన్ తోటి, సహనం కోల్పోయి చివరికి అధికార యంత్రాంగాన్ని కూడా మీరు ఉపయోగించి ప్రతిపక్షాలపైన దాడులు చేయమని, మాటల యుద్ధం తీసుకెళ్ళమని ఎందుకు చెప్తున్నారు మీరు ఈ విధంగా?
వాస్తవంగా ఈరోజు ఇచ్చిన పత్రికా ప్రకటనలో ముఖ్యమంత్రి గారు 64 లక్షల మందికి పెన్షన్లు 2,750 రూపాయల చొప్పున మేము ఇవ్వబోతున్నాం అనేది ఏదైతే ప్రకటించారో దాంట్లో చాలా డొల్లతనం ఉంది. వాస్తవాలకి దూరం అది. ఎందుకంటే మీరు 4 లక్షల మందికి నోటీసు జారీ చేసి సుమారు 1,00,000 మందికి పెన్షన్లు తొలగించేశారనే ఆందోళన క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు మీరు పెంచిన ఈ 250 రూపాయలు పూడ్చుకోవడానికి కోసం బడ్జెట్లో మీకు నిధులు లేక వీరందరినీ ఇబ్బంది పెట్టి సుమారు 4 లక్షల మందికి మీరు బహుశా ఈ నెల వచ్చే నెలలో తగ్గించబోతున్నారనేది ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. మీలో చిత్తశుద్ధి ఉంటే డిసెంబర్ నెలలో మీరు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, జనవరిలో అదే నిధులు పెన్షన్ల కోసం కేటాయించిన నిధులు ఎంతవరకు మీరు జనవరిలో మీరు సమకూర్చారు, ఇవి వాస్తవాలు బయటికి రావాలి. ఎందుకంటే బడ్జెట్ ఎక్కడ పెరగడం లేదు, కానీ పెన్షన్దారులు పెంచామని చెప్పి అదొక ప్రాపగాండా కావాలని ప్రచారం చేసుకోవడానికి మీరు ఉపయోగించుకుని నోటీసులు ఇచ్చి ఆ సంఖ్యను తగ్గించడానికి కోసం మీరు ఒక ప్రయత్నం చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారనేది మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాం. ప్రతి పెన్షన్దారుడికి జనసేన పార్టీ అండగా బలంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో మా నాయకులు అందరూ కూడా ఎక్కడ మీకు ఇబ్బంది అయినా సరే దయచేసి మీరు రండి, మా నాయకులను కలవండి. తప్పకుండా జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి మీ సమస్య పరిష్కారం కోసం నిజాయితీగా కష్టపడి బ్రతుకుతున్న వ్యక్తులు మీరు ఈ విధంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని కోల్పోతుంటే జనసేన పార్టీ మాత్రం మీకు ఎప్పుడు కూడా ధైర్యంగా, తోడుగా, అండగా నిలబడుతుందని ఈ సందర్భాన్ని తెలుపుకుంటూ, మా పార్టీ అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఉత్తరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మరొకసారి చదివి ప్రతి కుటుంబానికి, అర్హత ఉన్న ప్రతి పెన్షన్దారుడికి న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.